Dr. Ramesh Kamali, and very happy to be here today. I've seen everyone, very different people are being awarded for their excellence in business work, and I hope everyone keeps, prospering like that. God bless you. Thank you. Thanks. Thank you. ఈ ఏవైతే అవార్డ్స్ ఉన్నాయో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇలాగే తీసుకెళ్తా ఉన్నాం. ఇంట్రెస్ట్ వాళ్ళందరూ కూడా మన కేఆర్ గ్రూప్ కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా మీ బిజినెస్ స్కేల్ అప్ చేసుకోండి. అది కూడా మీకు నెక్స్ట్ 2026 to 27 ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఉందో 3 ఇంటర్నేషనల్ 3 నేషనల్లో చేస్తా ఉన్నాము. అది కూడా ₹1 ద్వారా డైలీ ₹1 ద్వారా మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇంట్రెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ మీ బిజినెస్ స్కేల్ అప్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అవార్డ్స్ అనేది మనం బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, తర్వాత వాళ్ళు ఏదైనా సర్వీస్ లో ఉన్నా సర్వీస్ చేసుకోవచ్చు. వాళ్ళు నామినేషన్ చేసుకోవాలి వాళ్ళ కేటగిరీస్. మనం అంటే బిజినెస్ సపోజ్ కంపెనీ ఉంది, కంపెనీ నాది సీఈఓ అని అనుకుంటే సీఈఓగా మీరు నామినేట్ చేయొచ్చు. సోషల్ ఎక్స్పెక్ట్ లో సోషల్ చేయొచ్చు. అదొక సెలబ్రిటీ ద్వారా మనం సెలబ్రిటీస్ ఎందుకు ఇన్వైట్ చేస్తాం? సెలబ్రిటీ ద్వారా మనం చూస్తే జనాలకు వెళ్తుంది, ఆ బిజినెస్ అనేది స్కేల్ అప్ అవుతుంది. ఆ సెలబ్రిటీ సపోర్ట్ అండ్ మీ మీడియా మిత్రులు అందరి సపోర్ట్ కూడా మాకు ఉంది కాబట్టి కేఆర్ గ్రూప్ కి అలాగే అందరికి అందిస్తారు. అది కదా బిజినెస్ స్కేల్ అప్ అవడం. దిస్ ఇస్ ప్యూర్లీ బిజినెస్ టైకాన్ అవార్డ్స్. ఇవి ఏవో ఈవెంట్స్ అని ఎంటర్టైన్మెంట్ షోస్ కాదు. మార్కెట్ లో ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఎదగడం ఎంత ఇంపార్టెంటో, దేశం భవిష్యత్తు ఎంత ఇంపార్టెంటో, బిజినెస్ అనే వాళ్ళు కార్పొరేట్ అనే వాళ్ళు సపోర్ట్ చేయడం ద్వారా ఆ రెవెన్యూ జనరేట్ అవుతుంది గవర్నమెంట్ కి. కాబట్టి మేము ఎదుగుతున్న పాటు మాతో పాటు 10 మంది ఎదిగిస్తా ఉన్నాం. ఈ రోజు మీరు అన్నట్టుగా డీపో అనే వాళ్ళు, డీపో అసోసియేషన్ వాళ్ళు రోడ్డు పైన చిన్న కాంపిటీ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి కంపెనీ పెట్టించాం. జబర్దస్త్ కామెడీ షో వాళ్ళని అట్లా మేము ఎదుగుతూ చిన్న వాళ్ళని పెద్ద వాళ్ళని స్కేల్ అప్ చేస్తాం. ఇది వచ్చేసి 3rd టైం నేషనల్ లో చేస్తాం, ఇంటర్నేషనల్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శోభారాణి గారు మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, ఏమన్నా అవయవ లోపం ఉంటే వీల్ చైర్ ఇంకొక అవయవం లాగా మాకు ఉపయోగపడుతుంది అని. అయితే మనకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా కానీ ఆత్మవిశ్వాసం అనేది కనుక లేదనుకోండి, మనం ఫిజికల్గా కాదు మానసికంగా వీల్ చైర్లో కూర్చున్నట్లేదు. పరిస్థితులు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, గ్రహస్థితులు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, లీడర్ స్ట్రాంగ్ గా నిలబడాలి, బిజినెస్ నిలబడాలి అంటే మీరు ఆధారపడాల్సింది మీ పరిస్థితి మీద, గ్రహస్థితి మీద కాదు, మీ మనస్థితి మీద మీరు ఆధారపడాల్సి ఉంటుంది. అది గనక స్ట్రాంగ్ గా ఉందా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పడిపోకుండా ఉండరు అని నేను అన్నాను, కానీ చాలా ఫాస్ట్ గా మళ్ళీ నిలబడి బౌన్స్ బ్యాక్ అవ్వగలరు. I wish you all the best, whichever fields you are in. Business is a spiritual game. బిజినెస్ లో చాలా డెప్త్ ఉందండి. మీరందరూ బిజినెస్ లో ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ బిజినెస్ ఓనర్స్ అండ్ గ్రేట్ లీడర్స్. మేనేజ్ యువర్ ఇమోషన్స్ బిఫోర్ దే డ్యామేజ్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ KR Group for bringing all these people onto the one platform. Thank you so much. ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీకు కాదు, మీరు ఇక్కడ కూర్చోడానికి కారకులైన మీ తల్లిదండ్రులకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు కూడా కాదు, మీకు కాదు, మీ జీవితం ఇక్కడ వరకు రావడానికి కారకులైన మీ గురువులకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. సో ఈ రోజు మీ అందరికీ ఇక్కడ అవార్డ్స్ అనేది దక్కాయని తెలిసే, నేను అనేది దక్కిందని కాదు, అది యూ డిజర్వ్ ఇట్ అని చెప్తాను. ఎందుకంటే ఒక బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారు కదా, ఎన్నో సైలెంట్ సాక్రిఫైసెస్, స్లీప్లెస్ నైట్స్ అండ్ ఎంతో తెలియకుండా లోపట అనుభవించిన దానికి ఈ రోజు రివార్డ్ అనేది మీకు దక్కుతుంది అనమాట. ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఓనర్స్. ఐఎమ్ ఫ్రమ్ శ్రీ లక్ష్మీ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, బాలానగర్, హైదరాబాద్. సో ఐ గ్రేట్ థ్యాంక్స్ టు మిస్టర్ రమేష్ గారు. ఎందుకంటే ఇక్కడ
కేఆర్ గ్రూప్లో 101 కంపెనీస్లో మా కంపెనీస్ కూడా ఒక బిజినెస్ టైకూన్ అవార్డ్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు ఫస్ట్ This is Sidhu from Sidhu Technical Institute, Hyderabad. It's a great honor to receiving this award. This is Shobharani Sunkara, Amravati Rare Diseases Organization founder and executive director. ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న ఈ బిజినెస్ అవార్డు టైకూన్ అవార్డ్స్కి ఎంపికైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. భారతదేశంలో ఎంతోమందికి ఉప్పలపాటి ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగులకి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం జరిగినది. ఈ తెలంగాణ టైకో అవార్డ్ 2026 తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. I am Dr. Naresh Reddy, physiotherapist, RNR Sri Sai Clinic, Ramantapur. First of all, I am thank you to this award, KR Group. So first of all, thank you KR Group management at the same time remaining department వాళ్ళందరూ కూడా. So my name is Nagul Mera Sheikh, founder, CEO and managing director of Techlinks Innovations Private Limited. మీరు మంచి ఒక ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అందరికీ ఇలాంటి బూస్ట్ని క్రియేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ. Naraj Martha, chairman club at Kiva Kaipo Industry and founder and CEO B Energy Company. శ్రీ అవార్డు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఎవరీవన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిజినెస్ చేయాలి అనుకునే వారు డెఫినెట్ గా ఈ వీడియో ఇన్స్పిరేషన్ అవుతుందండి. వీడియోను ఎండింగ్ వరకు వాచ్ చేయండి. రైట్ నౌ నేనైతే తెలంగాణ బిజినెస్ టైకూన్ అవార్డ్స్ 2026 లో ఉన్నాను. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఎస్పెషల్లీ కేఆర్ గ్రూప్. కేఆర్ గ్రూప్ అనడం కంటే కావలి రమేష్ గారు అంటే మీ అందరికి బాగా సుపరిచితం కదా. ఎస్, 0 రూపీకి 1 రూపీకి ఫ్రీ ప్లాట్స్ అని ఇచ్చారు. అలాగే చూసుకుంటే కనుక స్టార్ హోటల్స్ లో కూడా చాలా తక్కువ బడ్జెట్ లో అలా ఇచ్చారు. చూసుకుంటే కనుక 100 ప్లాట్స్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఇలా ఇప్పటికే మీ అందరికీ అర్థమైంది కదండి. ఎస్, కేఆర్ గ్రూప్స్ వారు మనకి ఈ అవార్డ్స్ నిర్వహించారు. ఎస్పెషల్లీ తెలంగాణ బిజినెస్ టైకూన్ అవార్డ్స్ 2026 కేఆర్ గ్రూప్ నిర్వహించారు. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే 101 కంపెనీస్ కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి అసలు కావలి రమేష్ గారు ఏమనుకుంటున్నారు, తను ఆలోచించే ప్రతి విషయం కూడా చాలా ఇన్నోవేటివ్ గా ఉంటుంది. 1 రూపాయికి ఫ్రీ ప్లాట్స్ ఇచ్చారు. ఇలాగే రకరకాలుగా చాలా కొత్తగా ఆలోచించారు కదా. మరి ఈ ఈవెంట్ సక్సెస్ అయితే నేను ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసానండి. చాలా బాగా జరిగింది. అసలు ఏంటి ఈ ఈవెంట్ ఎందుకు అనుకున్నారు, ఎందుకు సాధించగలిగారు, ఆ వివరాలన్నీ కూడా సార్ మాటల్లో విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, కావలి రమేష్ గారు ఒక రేంజ్ కి వెళ్ళిపోయారు సార్. ఎస్పెషల్లీ సుమన్ టీవీ ద్వారా మీ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏంటి సార్, బిజినెస్ అనగానే చాలా ఇన్నోవేటివ్ గా ఫస్ట్ నుంచి మీ జర్నీ చూస్తూ వచ్చాము. ఈ రోజు నేను కల్లారా ఈవెంట్ ని చూసాను సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే సార్ ఇక్కడ వచ్చిన బిజినెస్ పర్సన్స్ ని చూస్తే కనుక చిన్న మధ్య రకరకాల పర్సన్స్ ఎస్పెషల్లీ విమెన్స్ కూడా ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ప్లాట్ఫామ్ అయితే డెఫినెట్ గా చాలా చక్కగా యూజ్ అయింది సార్. ఏంటి ఏమనుకొని ఈ కేఆర్ గ్రూప్స్ వారు ఈ ఈవెంట్ ని కండక్ట్ చేశారు, ఏమనుకున్నారు సార్, ఎలా ఇన్నోవేటివ్ గా ఇలా రకరకాలుగా ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఇంకా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎవ్రీథింగ్ సార్ ఒకసారి. ఓకే, థాంక్యూ మ్యామ్, థాంక్స్ ఫర్ ఆస్కింగ్. యాక్చువల్లీ మనం 6 years బ్యాక్ మనం రియల్ ఎస్టేట్ లో స్టార్ట్ చేసాము. రియల్ ఎస్టేట్ అనేది మీకు తెలిసింది చాలా యూజ్ కి వెళ్ళిపోయాయి, ఎక్కడికో హై రేట్స్ కి వెళ్ళిపోయాయి, ప్లాట్స్ కొనుక్కోలేని పరిస్థితి. అది కూడా మనం 1 రూపీ ద్వారా కొనుక్కునే అవకాశం కల్పించాము. దానికి మళ్ళీ బ్రేక్ ఇచ్చేగా ఫ్రీ ప్లాట్స్ కూడా ఇచ్చాము ఒక 100 మందికి. అదే విధంగా మేము ఎదగడమే కాకుండా మల్టిపుల్ కంపెనీస్ కూడా పెట్టాను. స్క్రాచ్ లో చిన్న హోటల్ దగ్గర నుంచి స్టార్ హోటల్ వరకు మనమే ఎదగడమే కాకుండా వేరే వాళ్ళకి కూడా సపోర్ట్ చేయొచ్చు అని చెప్పి అన్న కాన్సెప్ట్ లోకి వచ్చాము. అది ఎలా రావడం జరిగిందంటే, ఇలాగే వేరే వాళ్ళు అవార్డ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే బిజినెస్ నేను దాంట్లో నామినేట్ చేశాను, తర్వాత స్పాన్సర్ చేశాను. మనమే ఎందుకు చేయదని ఈ రోజు 101 కంపెనీస్ కి మేము సపోర్ట్ చేస్తా ఉన్నాము. ఆల్మోస్ట్ 40 మెంబర్స్ మాకు అసోసియేట్ అయ్యారు. వాటికి 0% లోన్ ఇస్తున్నాం, వాళ్ళకి ఫ్రీగా బ్రాండింగ్ ఇస్తా ఉన్నాం, సెలబ్రిటీ బ్రాండింగ్ ఇస్తాం. ఇట్లా అవార్డ్స్ ఇచ్చి వాళ్ళ బిజినెస్ స్కేల్ అప్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా మనం నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళాము. హైదరాబాద్ లో అండ్ పూణేలో చేసాము, ఉత్తరప్రదేశ్ లో చేసాము, తర్వాత దుబాయ్ లో చేసాము, రేపు మలేషియాలో కూడా ఉంది, అండ్ నెక్స్ట్ మంత్ థాయిలాండ్ లో ఉంది. ఇంట్రెస్ట్ వాళ్ళు రావచ్చు, అది కూడా 1 రూపీ ద్వారా. 1 రూపీ ఎస్. ఈ 1 రూపీ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. అంటే అన్ని కూడా సక్సెస్ చూసాము. 100 మెంబర్స్ కి ఫ్రీగా ఇచ్చారు, అలాగే కంటిన్యూ అవుతుంది సార్. అంటే 1 రూపీ అంటే ఓన్లీ 1 రూపీ కాదండి, డైలీ 1 రూపీ ద్వారా వేస్టేజ్ మనీ ద్వారా చేసుకోవచ్చు. మన బిజినెస్ ఏదైతుందో దాన్ని స్కేల్ అప్ చేసుకోవాలి. సెలబ్రిటీస్ మనం ఎందుకు ఇన్వైట్ చేస్తాము, షాపింగ్ మాల్ కానీ ఏదైనా, ఆ సెలబ్రిటీ ద్వారా ప్రమోట్ అవుతే ఆ బిజినెస్ స్కేల్ అప్ అవుతుంది. అదే విధంగా మీడియా స్పాన్సర్ చేసుకుని ఒక ప్లాట్ఫామ్ అయినా అందరూ వచ్చి ఇలా చేసుకుంటే వాళ్ళకు బడ్జెట్ తగ్గుతుంది అండ్ వాళ్ళ బిజినెస్ స్కేల్ అప్ అవుతుందన్న ఒక కాన్సెప్ట్ ద్వారా ముందుకు వచ్చాము. ఇంట్రెస్ట్ వాళ్ళు మన కేఆర్ గ్రూప్ ని సంప్రదించండి, మన స్క్వేర్ నెంబర్ కి మీ బిజినెస్ లో స్కేల్ అప్ చేసుకోవచ్చు. అది కూడా 1 రూపీ ద్వారా
మీ బిజినెస్ కావాల్సినటువంటి లోన్ కూడా మనం సపోర్ట్ చేస్తాం, అది కూడా 0 ఇంట్రెస్ట్. ఎస్ అది కూడా 0% ఇంట్రెస్ట్, అది కూడా చూస్తూ ఉన్నాం సార్. ఎస్ సార్, ఇక్కడ బిజినెస్ చేస్తున్న వారు ఎప్పుడు ఎక్కువగా ఏం ఆలోచిస్తారంటే ఒకరిని తొక్కేద్దామని ఆలోచిస్తారు. బట్ మీరు ఇంతమందిని ఎస్పెషల్లీ 101 కంపెనీస్ ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇది రియల్లీ అప్రిసియేషన్ సార్. ఎందుకు వాళ్ళకి ఏంటి సార్ పర్సనల్ గా ఏమైనా బూస్టప్ లాగా ఉంటుందా, ఏమైనా ఆలోచించారు? అది ఎందుకు వచ్చిందంటే మేడం, అది మనం మార్కెట్ లో చూసినట్టయితే ఇప్పుడు బిజినెస్ ఈవెంట్స్ ఇవి, నేను ఇలాంటి ఈవెంట్స్ లో చేసినప్పుడు కానీ బయట ఎక్కడ వెళ్ళినప్పుడు నేను అడుగుతూ ఉంటాను, వచ్చిన వాళ్ళందరూ కూడా నామినేట్ చేస్తూ ఉంటారు బిజినెస్, వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి. బిజినెస్ అంటే మీరు అందరూ వచ్చారు, మార్కెట్ లో మన ఇండియా నుంచి టాప్ 10 లో ఎవరైతే ఉన్నారో మీకు ఏమైనా ఐడియా ఉందంటే చాలా మంది దే ఆర్ సేయింగ్ టాటా గ్రూప్స్ అని ఎవరు చెప్పట్లా, మోడీ అంటారు, ఆదాని అంటారు. మరి టాటా వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేదు? టాటా వాళ్ళు యాక్చువల్లీ 1.8 బిలియన్స్ డొనేట్ చేశారు. మన ముఖేష్ గారు తీసుకుంటే 98 బిలియన్స్ మాత్రమే వాళ్ళు అచీవ్ చేయగలిగారు. టాప్ 3, టాప్ 4, టాప్ 5 లో ఉన్నారు. మరి అలా అంటే ఇతన్ని మనం ఆ స్కేల్లో చూసుకున్నట్లయితే అందరికన్నా వరల్డ్ టాప్ నెంబర్ 1 ఉంటారు. బట్ నాకు ఆ కాన్సెప్ట్ వచ్చింది, అంటే మనం ఎదుగుతూ 10 మందికి సపోర్ట్ చేసుకోవడం అనేది డొనేషన్ కాన్సెప్ట్. అంటే మనీకి ఉన్న 4 క్యారెక్టర్స్ అండి. మనీ అందరూ ఏం చేస్తారు, ఫస్ట్ ఎర్న్ చేస్తారు, తర్వాత స్పెండ్ చేస్తారు, కొంచెం స్మార్ట్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తారు. బట్ 4th కేటగిరీ ఉంది మనకి. మనీ అనేది 4th కేటగిరీ డొనేషన్, ఇస్తే డొనేషన్ కాన్సెప్ట్. నేను తీసుకున్న డొనేషన్ కాన్సెప్ట్ ఎలా బిజినెస్ స్కేల్ అప్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ వచ్చాం. ఫ్రీ ప్లాట్స్ కూడా అందులోకే పుట్టింది. నా దగ్గర 100 ప్లాట్స్ ఉన్నట్లయితే ఏదైతే వేస్టేజ్ అవుతుందో ఐటీస్ కానీ, మార్కెటింగ్ షేర్ కానీ, డెవలప్మెంట్ షేర్స్ కానీ, దాని ద్వారా వాళ్ళకి నేను ఫ్రీగా ఇవ్వగలిగాను. దాంట్లో ఎలాంటి మ్యాజిక్ కానీ స్కామ్ కానీ లేదు మేడం, ఆల్రెడీ మనం ప్రూవ్డ్. అదే 1 రూపీ కూడా అంతే, డైలీ 1 రూపీ, అంటే ఇవాళ 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్, అలాగా 6 years బ్యాక్ స్టార్ట్ చేసి 200 crores టర్న్ ఓవర్ చేయగలిగాం మనం. కాబట్టి మనం సక్సెస్ అయ్యాము. అది కూడా బికాస్ సుమన్ టీవీ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ నాకు చాలా సపోర్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ లో ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ యూటిలైజ్ మన మొబైల్లో ఏదో స్టోర్ చేసి టైం పాస్ చేయకుండా మన సర్వీసెస్, మన బిజినెస్ ని టుగెదర్ ఒక ప్లాట్ఫామ్ దాన్ని ఉపయోగించుకున్నట్లయితే మీరు నేను కలిసి ముందుకెళ్ళి మనం డెవలప్ అవుతూ 10 మంది డెవలప్ అవ్వచ్చు. కాన్సెప్ట్ కావాలి రమేష్ గారి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా రివీల్ చేసే ఛాన్స్ ఉన్నాయా సార్? ఏమైనా? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏదైతే 1 రూపీ ప్లాట్స్ ఉన్నాయి, ఫ్రీ ప్లాట్స్ ఉన్నాయి, అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కమర్షియల్ ప్లాట్స్ కొనుక్కునే అవకాశం కల్పించాము. ఒక 10 lakhs మా దగ్గర ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం, ఎవ్రీ మంత్ ROI ఇస్తాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ కమర్షియల్ రియల్ ఎస్టేట్. ఇదే కాకుండా మీ బిజినెస్ స్కేల్ అప్ చేసుకోవడానికి ఇదే డైలీ 1 రూపీ ద్వారా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ 6 ఈవెంట్స్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. రేపు March 31st కు March 13th కి మేము థాయిలాండ్ వెళ్తా ఉన్నాం. ఇంటర్నేషనల్ కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు అవార్డ్ ఫంక్షన్ లో మీరు అవార్డ్ నామినేట్ అవ్వచ్చు, మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు, అండ్ ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు టూర్. అండ్ April 16th దుబాయ్ లో ఉంది. అదే విధంగా June 22nd కి మళ్ళీ మన సింగపూర్, మలేషియా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా చేసాం. ఇలాగే 1 రూపీ ద్వారా చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ బిజినెస్ స్పాన్సర్ చేసుకొని మీరు అదే 1 రూపీ ద్వారా మీ కంపెనీ స్కేల్ అప్ చేసుకోవచ్చు. ఓకే సార్. సార్ ఇక్కడ చిన్న డౌట్ సార్, ఇన్ని ప్లాట్ఫామ్స్ లో మీరు జర్నీ, ఇన్ని వింగ్స్ సార్ చెప్పాలంటే, డైరెక్షన్, ప్రొడ్యూసర్, ఈ రియల్ ఎస్టేట్ రంగం వైపు వెళ్ళారు, అలాగే మిలీనియర్, ఇలా రకరకాలుగా సార్ ఏమైనా అప్ అండ్ డౌన్స్ చూసారా సార్? ఎందుకంటే చాలా మంది బిజినెస్ చేయాలనుకుంటారు బట్ వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా మీ పేరు ప్రతి ఇంటర్వ్యూలో చెప్పారు సార్. కావాలి రమేష్ గారు వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల మేము మోటివేట్ చేయడం వల్ల ఇలా వచ్చామన్నారు. సో ఇలా వెనకడుగు వేసే వారికి, యంగ్స్టర్స్ కి గానీ, వారికి నవతరానికి ఏం చెప్తారు సార్? చాలా ఈజీ అండి. యాక్చువల్లీ మనం అందరం డెవలప్ వచ్చండి. దానికి ఒక కాన్సెప్ట్ ఉంది, 3-6 years తో వర్క్ చేస్తా. యాక్చువల్లీ పేపర్ తీసుకొని, పెన్ వేసుకొని, మీకైనా నాకైనా ఎవరికైనా వాళ్ళు ఉన్న సిచ్యువేషన్, క్రైటీరియా ప్రజెంట్ సింగ్స్ అంతా కూడా ఏదో ప్రాబ్లమ్ లో ఉంటారు, ఏదో క్రైటీరియాలో ఉంటారు. అవన్నీ పక్కన పెట్టేసాను. మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఎవరైనా, నేను కానీ మార్కెట్ లో ఎవరైనా ఆ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని నెక్స్ట్ లెవెల్కి ఎదగకుండా ఆయన ప్రాబ్లమ్స్ షార్ట్ అవుట్ చేయాలని చూస్తారు. అవి ఫస్ట్ బంద్ చేయాలి. మీ పాత ప్రీవియస్ అన్ని బంద్ చేసి దాన్ని ఫస్ట్ మైనస్ నుంచి 0కి తీసుకురావాలి, 0 to ప్లస్కి వెళ్ళాలి. ఫస్ట్ 0 కోసం ఆలోచించుకొని వదిలేసేయండి. వాళ్ళకు మీరు రెస్పాన్స్ అవ్వండి. సపోజ్ మీరు కొంతమందికి డబ్బులు ఇచ్చేది ఉంది, ఏదో మైనస్ లో ఉన్నారు, వాళ్ళకి చెప్పండి కొంచెం ఆగండి అని. మీరు పీస్ ఆఫ్ కూల్గా అయ్యి హార్డ్ డిస్క్ కూల్ చేసుకొని ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా, ప్రెజర్ తీసుకోకుండా, మీరు ఏదైతే ఆపర్చునిటీ ఫస్ట్ ఆపర్చునిటీ ఒక స్కేల్ అప్ చేయండి. చేసిన తర్వాత ఇలాంటి ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటే ఈజీ సక్సెస్ వస్తుంది. నేను కూడా అలాగే చేశాను. నెక్స్ట్ షీట్కి వెళ్ళిపోతామండి. ఒకరికి 1 lakh అంటే భయం ఉంటుంది, ఒక 10 lakhs ఉంటుంది, ఒక 1 crore అంటే ఒక కొన్ని 100 కోట్లు 1000 కోట్లు డెప్ ఉంటుంది, అంటే అప్పు. వాళ్ళు ఎందుకు భయపడట్లేదు మరి? బికాస్ ఆఫ్ స్కేల్ అప్ అవుతుంది. మనీ అనేది రొటేషన్. ఈవెన్ దో గవర్నమెంట్ ఆల్సో ఇట్స్ కాల్ OPM, అదర్ పీపుల్ మనీ బిజినెస్ గేమ్. బ్యాంక్, గవర్నమెంట్, ఎనీథింగ్ అదే బిజినెస్. ఈ రోజు ఈవెంట్ కూడా అంతే కదా మేడం. చాలా మంది ఈవెంట్ ఇందా సక్సెస్. నేను డెవలప్ అవుతూ అందరూ డెవలప్ చేస్తాం. ఇక్కడ లక్ ఏమైనా ఉంది అంటారా సార్? బిజినెస్ విషయానికి వచ్చేసరికి కొందరు బిజినెస్ పెట్టాలంటే లక్ కలిసి రాదు అంటారు. లక్ అనేది నమ్మను మేడం. ఎందుకంటే నాకైనా మీకైనా ఇప్పుడు మనం వచ్చిన మన ఏజ్ కానీ అప్ అండ్ డౌన్స్ అందరికి ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ లేకపోతే అసలు లైఫ్ వేస్ట్. మీరు నిజంగా ఒక గోల్డెన్ స్కూల్ లో పుడితే వేస్ట్. దానికి కిక్ ఏముంది? 0 వచ్చి మీరు అచీవ్మెంట్ చేసి దాంట్లో ఉన్న ఆనందం వేరు. మీకు ఒక డ్రీమ్ ఉన్నప్పుడు ఆ డ్రీమ్ అచీవ్ చేస్తే ఆనందం వేరు. మీకు అన్ని ఉన్నాక దాంట్లో కిక్ ఏముంది? ఏం లేదు కదా. ఏం లేనికి సాధించడమే కిక్. కాబట్టి అప్ అండ్ డౌన్స్ అందరికి ఉంటే
ఒక్కొక్కరు దాన్ని ఏంటంటే లైట్ తీసుకుంటారు, గివ్ అప్ చేస్తారు. నెవర్ గివ్ అప్ అనేది కాన్సెప్ట్ వెళ్ళాలి, వెళ్తే ఎవరైనా ఇచ్చు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా తెలంగాణ బిజినెస్ టైకూన్ అవార్డ్ 2026 చాలా గ్రాండ్ గా చేశారు సార్. Thank you. అండ్ ఇంత టైం ఇచ్చి ఎలా బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు, కొన్ని టిప్స్ కూడా స్ట్రాటజీస్ కూడా మాకు ఏం లేదు, మీరు తెలియజేస్తున్నారు. ఏదైతే మనం ఎవ్రీ మంత్ ఇలాగే మేము మీటింగ్ కండక్ట్ చేయబోతా ఉన్నాం మీ సుమన్ టీవీ ద్వారా. ఓకే ఎవ్రీ మంత్ ఇక్కడే హోటల్లో ఇంట్రెస్ట్ వారు మాకు కాంటాక్ట్ అవ్వండి. నార్మల్ చార్జెస్ ఉంటే ఆ చార్జెస్ మాకు అవసరం లేదు, మీ ఎక్స్పెన్సెస్ ఏమవుతుంది దానికి మాత్రమే. అదే ₹1. ₹1 ద్వారా మీ బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఎవ్రీ మంత్ మీడియా సపోర్ట్ ఉంటుంది, సెలబ్రిటీ సపోర్ట్ ఉంటుంది, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళందరూ ఎవ్రీ మంత్ ఇలాగే మీటింగ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి. మీరు వచ్చిన ముఖాముఖి మీకున్న డౌట్స్ అడగవచ్చు, అని ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఎస్ సార్ 2027 అవార్డు కూడా ఇంతే గ్రాండ్ గా ఇంతకు మించి చేయాలి, మీరు ఇంకా ఎక్కువగా డెవలప్ అవ్వాలి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.